పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో ఊహించినటువంటి విధంగా సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిపై అదేవిధంగా తన ఇంటిపై తీవ్రంగా దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళు ఏమైనా దాడి చేశారా? ఎందుకు అసలు సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అంతటి తప్పుడు పని ఏం చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి డెకాయిడ్ పరిపాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజలు 11 సీట్లతో పరిమితం చేసి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చెప్పుతో కొట్టారు. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా గత ఎన్నికలకి 2019 ఎన్నికల నాటికి 24 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మెజారిటీ 30,000 తగ్గిపోయింది. అంటే సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు మొహాన ఊశారు. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉండడం, మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడం, తన తండ్రిని చూడటం, 45 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులు అక్కడ శాసనసభ్యులుగా ఉండడం, ఇన్ని కారణాలతో పైగా వీటికి తోడు రిగ్గింగ్లు చేయడం, అరాచకం చేయటం, దోపిడీ చేయటం, దుర్మార్గం చేయటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటంతో ఇన్ని చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 30,000 తగ్గిపోయింది. అదేవిధంగా ఏ కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అన్నారో అక్కడ ఆయన మెజార్టీ పెరిగింది. ఏ మంగళగిరిలో అయితే లోకేష్ అన్న గెలవకుండా చేస్తా అన్నారో ఆ మంగళగిరి నుంచి లోకేష్ అన్న 45 సంవత్సరాల చరిత్రలో పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి రానటువంటి మెజారిటీ, రికార్డు స్థాయి మెజారిటీ లోకేష్ అన్నకు వచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. సరే ఏందబ్బా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి అన్నావు, అది చెప్పలేదు, మెజారిటీల గురించి మాట్లాడుతున్నావు అనొచ్చు. వస్త్రా ఆడికే వస్త్రా. పులివెందుల ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, అతని యొక్క నికృష్టపు పరిపాలన గురించి తెలుసుకున్న తర్వాతే వాళ్ళు ఆ రకంగా అతని మెజార్టీని తగ్గించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళతో పనులు చేపించాడు. వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఇచ్చాడు, నియోజకవర్గంలో పనులు ఇచ్చాడు, కాంట్రాక్ట్ పనులు 100,000 కోట్ల రూపాయలు. ఈ దౌర్భాగ్యుడు అప్పులు చేయటం, బటన్లు నొక్కటానికి తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 130,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ పెట్టాడు. అంటే రోడ్లు వేస్తేనో, భవనాలు కడితేనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తేనో, ఆసుపత్రి భవనాలు కడితేనో వాటికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో ఊరికే కట్టించాడంటే ఈ దగ్గర డబ్బులు లేవు కదా. అప్పు చేయటం, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేయటం, ఆ అప్పుని ఇతను మింగటం, లేదంటే మీకు బటన్ నొక్కుతాడా, 10,000 ఎత్తాడా, 20,000 ఎత్తాడా, నేనేస్తా మీరు అడుక్కు తిని బతకండి అని చెప్పి ఇతను చేసినటువంటి పరిపాలన పుణ్యమాని పులివెందుల నియోజకవర్గంలో కూడా 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకి బకాయిలు ఉంది ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను గెలుస్తానబ్బా, ఈసారి నేను మీకు డబ్బులు ఇచ్చా అంటే ఎలక్షన్లకు ముందే వాళ్ళు ఊరినైనా నువ్వు గెలిచేటట్లేవు, మాకు రావాల్సిన డబ్బులు అన్న ఇలా సొంత నియోజకవర్గంలో అంటే ఈ డెకాయిట్గాడు, ఈ తిక్కలోడు, ఈ సైకో తనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అనేటువంటి భ్రమలో ఉండేసి ఏముందిలేబ్బా మళ్ళీ గెలుస్తాం కదా, నిదానంగా ఎప్పుడొకప్పుడు ఇద్దాంలే అన్నట్టుగా వాయిదా వేస్తే ఆనాటికి తిని ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో అక్కడ సొంత నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు కాముగా ఉండి ఇప్పుడు ఓడిపోయి 7 నెలలు అవుతుంటే ఆ బకాయిల గురించి కనీసం ప్రభుత్వాన్ని కూడా అడగట్లే. ఇప్పుడు ప్రభుత్వాన్ని సరైన తప్పుడు ఎదవనే కానీ ప్రజల్ని నమ్మించి ఇన్ని 100 కోట్ల రూపాయలు పనులు చేయించాను పులివెందులతో ఎట్టో కట్ట మంచి మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దయచేసి ఆ బిల్లులు రిలీజ్ చేయండి అని అడగొచ్చు కదా. అడిగినంత మాత్రాన్ని ఇస్తాను అట్లా, కానీ బాధ్యత కదా అది. పైగా నువ్వు అసెంబ్లీకే పోకపోతుంటివి. ఏ పులివెందుల నుంచి అయితే ప్రజలు నిన్ను పులివెందుల సమస్యలు మాట్లాడమని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే అక్కడికి నేను పోను, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటావు. పులివెందుల ప్రజలు నీకు ఇచ్చింది ఎమ్మెల్యే హోదా మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నువ్వు ఎమ్మెల్యేవే, మరి పులివెందుల సమస్యలు ఎవడు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పోయా పనికి మనలోడా. నువ్వు మాట్లాడినప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయి, అక్కడి నుంచి ఇంకో వ్యక్తి శాసనసభకు వస్తాడు, అతను పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలు మాట్లాడతాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో ఓడబడిసినట్టుగా పులివెందులు పోయి ప్రజా దర్బార్ అంటే ఏం సమస్య పరిష్కరిస్తావు ఆయన? గతంలో ఇతను ప్రతిపక్ష నేతగా ఉండగా ఓ కార్యకర్త అనా ఆ తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇమ్మీడియట్గా అతనికి ఆపరేషన్ చేయించాలి లేకపోతే చనిపోతాడంటే అప్పుడు ఇంకా ఎన్నికలు 2 ఏళ్ళకు పైగా ఉంది. మీరేం ఇబ్బంది పడద్దు, భయపడద్దు, బాధపడద్దు, ఇంత పెద్ద రేలెవెల్ చెప్పాడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు అనుకుంటున్నారులే. నేను అధికారంలోకి వచ్చాక మీకు ఆపరేషన్ చేపిస్తా, నేను అధికారంలోకి వచ్చాక డబ్బులు ఇస్తా అన్నాడు. ఒరే నాయనా, నువ్వు అధికారంలోకి వచ్చేదాకా మనిషి బతికుండాలి కదరా. ఆ రకంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని మోసపోయినటువంటి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డిపై దాడికి వెళ్ళడం, అతన్ని ప్రశ్నించడానికి వెళ్ళడం, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు వీళ్ళని లోపలికి రానివ్వకపోవడం, వాళ్ళు కర్రలు రాళ్లతో ఈ దౌర్భాగ్యం నమ్మి మా జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పి ఇంటిపైన దాడి చేసినట్టుగా, అందులో భాగంగా
ఇంట్లో ఉన్నటువంటి అంటే ఇంటికి ముందున్నటువంటి అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేసినా, బయటకు వచ్చినా వాళ్ళు చెప్పుతో కొడతారు కాబట్టి, లేదా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి కనీసం ఇంత జరిగినా ఇంటి బైక్